నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిన్నటి రోజు శకటాసుర భంజనం అనబడేటటువంటి లీల గురించి మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. వాటిని కృష్ణలీలలు అంటారు. కృష్ణలీలలు అంటే ఆ చేష్టితముల వెనుకాతల ఒక గొప్ప మర్మము దాగి ఉంటుంది. దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళ జీవితాలకి ఒక గొప్ప పరిష్కారం లభిస్తుంది, ఒక ఉత్తమమైనటువంటి దిశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వాళ్ళు మనుష్య జీవితంలో చేరుకోవలసినటువంటి గమ్యాన్ని చేరుకుంటారు. కృష్ణలీలలన్నీ దేనికి సంబంధించి ఉంటాయంటే, ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఎంతసేపు టీవీ చూడొచ్చు, అలాంటి దిక్కుమాలిన విషయాల గురించి ప్రస్తావన ఉండదు. మొత్తం మనుష్య జాతిని పట్టి పీడించేటటువంటి సమస్యలు ఏవి ఉంటాయో వాటిని మీరు శాస్త్రపరంగా, ధర్మశాస్త్రపరంగా అర్థం చేసుకోవడం నిజానికి చాలా కష్టం. ఒక్కొక్క దాని మీద పెద్ద పెద్ద ప్రకరణాలు ఉంటాయి. అంతంత ప్రకరణాలు చదివి అసలు ఒక్కొక్కసారి అయితే ధర్మశాస్త్రము అని తీసి ఆ సింధు దగ్గర పెట్టుకుని చదువుతుంటే అసలు ఇవన్నీ కుదిరి విషయాలా అనిపిస్తుంది. నేను అలా అన్నానని కాదు, కానీ మీరు భాగవతం దశమస్కంధం తీసుకుంటే చాలా తేలికగా దిశానిర్దేశం చేసి జీవితంలో మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో ఒక అందమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. అది అందుకునే ప్రయత్నం చెయ్యాలి. అది అందుకోలేకపోతే అది కేవలం కథ కింద మిగిలిపోతుంది. దానివల్ల ప్రయోజనం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కథాశ్రవణము చేత కూడా భాగవతం మనిషిని ఉద్ధరించేస్తుంది. పరీక్షిత్ అంతరార్థం విన్నాడా అంటే బాహ్య కథే విన్నాడు. మరి సుఖమహర్షి చెప్పినప్పుడు విని మోక్షాన్ని పొందలా. అందుకే అంటారు, జీవితంలో అసలు భాగవతం వినడమే చాలా గొప్ప విషయం. భాగవతం విన్నంత మాత్రం చేత వాడి జీవితం కొన్ని కోట్ల జన్మల తర్వాత ఒక మలుపు తిరిగింది అని లెక్క. కాబట్టి ఒకనాడు యశోదాదేవి నందవ్రజంలో పక్కన రోహిణి ఉండగా సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఏదో ఆనందప్రదంగా ఆ సంతోషంగా కాలాన్ని గడుపుతున్న సమయంలో హఠాత్తుగా ఒళ్ళో ఉన్నటువంటి కృష్ణుడు చాలా బరువైపోయినట్టుగా అనిపించాడు. ఏదో పర్వత శిఖరం ఒళ్ళో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. దేవుడు ఇంత బరువుగా ఉన్నాడు పిల్లాడు అని చెప్పి పిల్లవాడిని తీసి పక్కన దింపేటప్పటికీ పోతన గారు అంటారు, సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకలు బిగడి సుడివడి రదిపా అంటారు. సుడి ఎలా తిరుగుతుందో అన్ని మాటలు వేస్తారు అందులో. సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ. ఆయన కంసుని పనుపున వచ్చాడు రాక్షసుడు. ఆయన పేరు తృణావర్తుడు. ఆ పేర్లు పెట్టడంలో ఉంది అందం అంతా. చివరికి మీకు తెలిసిపోతుంది ఆ రాక్షసుడు ఎవరో. ఆయన పేరు తృణావర్తుడు. ఆ రాక్షసుడు సుడిగాలి రూపంలో వస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఆ వచ్చేటప్పుడు ఎంత వేగంతో వస్తున్నాడంటే ఒక్క క్షణం అంతే, ఇంకా ఆలోచించి ఇంతసేపు చెప్పడానికి ఏం టైం ఉండదు. పెద్ద సుడిగాలి రూపంలో వచ్చాడు. ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది, ధూళి కన్నులలో పడిపోయింది. ఇతపూర్వం ఇప్పుడు అసలు కష్టం అంటే ఏమిటో తెలియనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైన చిన్ని కృష్ణుని యొక్క కళ్ళల్లోకి కూడా ధూళి పడిపోయి యశోదాదేవి కన్నులు మూసుకుని, గోపబాలులందరూ కన్నులు మూసుకుని ఏమైంది అని చూసే లోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మని అపహరించి తీసుకుపోయి. ఆయన లక్ష్యం ఏమిటంటే ఇంకా నందవ్రజంలో ఎవరిని పాడు చేయడమో ఆయన లక్ష్యం కాదు, కేవలం కృష్ణుణ్ణి ఎత్తుకుపోవాలి, కృష్ణుణ్ణి సంహరించాలి. అందుకని ఆవర్తము అంటే తిప్పడం, గిరగిర తిప్పుతూ పైకి తీసుకెళ్ళిపోయాడు. ఆకాశానికి తీసుకెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపి కింద పడేయాలని తీసుకుని వెళుతుంటే సుడిగాలి వెళ్ళిపోయింది. ఇలా సుడిగాలి గుండ్రంగానూ తిరుగుతుంది, ముందుకి నడుస్తుంది. ఆ గుండ్రంగా తిరుగుతూ తనతో పాటు కృష్ణుడిని పైకెత్తుకుపోతూ అలా వెళ్ళిపోయేటప్పటికీ చూసింది యశోద, పక్కన కృష్ణుడు లేడు. ఇక్కడే పెట్టింది పిల్లాన్ని. మనకి రచనా వైశిష్ట్యం అన్నది ఎక్కడ బయటపడుతుందంటే ఆ సన్నివేశమునందు ప్రవేశిస్తారు. అది పాండితీ ప్రకర్ష. అందరూ అలా చేయలేరు. ఎవరికి ఈశ్వరానుగ్రహం ఉంటుందో వాళ్ళకే పడతాయి అలాంటి మాటలు. సాధారణంగా ఒక తల్లి పిల్లవాడు కనపడలేదనుకోండి, అక్కడే పిల్లవాడిని పెట్టి పిల్లాడు కనపడకపోతే ముందు
ఏదో అక్కడ పెట్టినటువంటి ఓ టార్చ్ లైట్ కనపడకపోతే, లేకపోతే గ్యాస్ లైటర్ కనపడకపోతే వెతికినంత తేలికగా వెతకదు పిల్లవాడు కనపడకపోతే. ఇక్కడ పిల్లాడిని కూర్చోపెట్టాను, పిల్లాడు కనపడలేదు అనగానే గాబరా వచ్చేస్తుంది తల్లికి వెంటనే. ఎంత గాబరా వచ్చేస్తుందంటే చెమటలు పట్టేసి అరుపులు మొదలెట్టేస్తుంది. అప్పుడు ఆ పక్కన ఉన్నవాడు ఎవరో వింటాడు, ఏమైంది ఏమైంది అంటాడు. పిల్లాడు కనపట్టలేదు అందవు. ఏమంటుందంటే ఇక్కడే పెట్టాను పిల్లాడిని అంటుంది. ముందు ఇక్కడే పెట్టాను పిల్లాడిని అంటుంది. ఆ మాటలో ఉన్న గొప్పతనం అది ఆ ఆపదలో ఉన్న తల్లికే తెలుస్తుంది. ఇక్కడే పెట్టానండి కనపట్టలేదు అంటుంది. అలా ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ ఆడుచు నుండే గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేడెక్కడ జొత్తునంచు వసితేక్షణ క్రేపు తెరంగు కిన్నయ్యై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలే దురంత చింతయ్యై అంటారు పోతన గారు. ఇక్కడే పెట్టాను కృష్ణ పరమాత్మని. తనయుడిక్కడ ఆడుచునుండే, ఆ పిల్లవాడు ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఎక్కడ నుండి వచ్చే గాలి, ఎక్కడి నుంచి వచ్చింది సుడిగాలి, ఎక్కడికి పట్టుకుపోయింది పిల్లాడిని. పిల్లాడు కనపట్టలేదని దూడ కనపడకపోతే ఆవు ఏ రకంగా అరుస్తుందో ఆ ఉపమానానికి ఆ ఉపమానమే సాటి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆవు మామూలుగా అరిచింది అనుకోండి, ఒక్క మాట అరిచో 2 మాటలు అరిచి ఊరుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఈ మధ్య నేను కొత్తగా దిగిన అపార్ట్మెంట్లోకి చాలా ఎక్కువ వినపడుతోంది మధ్యాహ్నం పూట్ల. భాగవతం చెప్తున్నానని పరమాత్మ అలా వినిపించేటట్టు చేస్తున్నారేమో నాకు అర్థం కావట్లేదు. ఒక దూడ ఎక్కడి నుంచి వస్తుందో, ఒక్కొక్కసారి నేను లంచ్ బ్రేక్లో ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ కట్టుకున్న పంచె అవి వదిలిపెట్టేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే బట్టలు వేసుకుంటుంటే ఆ దూడ అరిచి పరిగెడుతూ ఉంటుంది, ఆ వస్తూ ఉంటుంది. ఇప్పటికి 2 మాటలు 3 మాటలు గమనించాను నేను అలాగా. ఆ దూడ అరుపు ఎక్కడి నుంచి వింటుందో తెలియదు. ఎక్కడో సెంటర్లో నిలబడి అంబా అంటుంది. అనగానే అది ఎక్కడ వింటుందో ఇంత ఒళ్ళు ఊగిపోతూ మోరలెత్తి అరుస్తూ పరిగెత్తుకొస్తుంది. అలా ప్రొక్కుచువాలు ఆవు క్రియ, దూడ కనపడకపోతే అరుస్తూ బాధపడేటటువంటి ఆవు ఎలా అరుస్తుందో అలా భూస్థలివాలే దురంత చింతయ్యై, ఆ పిల్లవాడు కనపడలేదనేటటువంటి శోకంతో నేల మీద పడిపోయి ఆ మట్టిలో పొరలాడుతూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది తల్లి. తల్లి యొక్క బాధ అంటే ఆ పిల్లవాడు కనపడకపోయేసరికి తల్లి పొందేటటువంటి ఆవేదన ఇంకా అంతా ఇంత కాదు. అటువంటి ఆవేదన పొందుతుంది. 1-2 సందర్భాల్లో ఇలాంటివి చూసి ఆ రోజంతా నా మనస్సులో పోతన గారు మహానుభావుడు అందుకే ఇలాంటి పద్యాలు రాశాడు రా అనిపించింది నాకు. ఒకసారి నేను సావర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ప్రతాప్ నగర్లో ట్యాక్సీలు వచ్చి ఎక్కించుకుంటుండేవి సావర్లకోటను. ఒకసారి నించున్నాను అక్కడ. నించుంటే నేను ముందు ఎక్కించాను, కారు కదలిపోతుంటే ఎవరో 2 ఆడవాళ్ళు వచ్చారు. ఒక తల్లికి చంటి పిల్లవాడు. ఆ చంటి పిల్లవాడు ఆవిడ నేను కూర్చున్న తర్వాత ఇంకా చోట్లేదు, కానీ వాళ్ళకేవో 4 టికెట్లు ఎక్కుతాయని ఆశ. కూర్చోండి అని వాడు ఇరికించాడు ఆవిడని. నేను ఎంత సర్దుకున్నా పాపం ఆవిడ ఇరుక్కుని కూర్చున్నారు. కూర్చోవడంలో ఆ పిల్లవాడు చూసుకోకుండా చెయ్యి ఇలా బయటకు ఉండిపోవడంలో ఆ డోర్ లాగేశారు. లాగేయడంలో వీడి వేళ్ళు ఆ డోర్లో ఉండిపోయి వెంటనే వాడు గుక్క పట్టి నల్లగా అయిపోయాడంతే పిల్లాడు. అయిపోయాడు అలా ఉండిపోయాడంతే. అంత లేదు, ఊపిరి లేదు, నల్లగా అయిపోతున్నాడు. ఏమైందంటే కారులో డోర్లో ఉంది చెయ్యి. వెంటనే డోర్ ఓపెన్ చేసి తీస్తే పిల్లవాడు గుక్క వదిలి ఆ ఏడుపు మానాడు. నిజంగా ఆ పిల్లవాడు కాసేపటికి ఆ సొమ్మసిల్లిపోయింది తగ్గి ఆవిడ వెంటనే చనుబాలు ఇచ్చారు, తాగాడు. పాపం ఆ అలసటకి వాడు ఏడిచి ఒళ్ళో పడుకున్నాడు. కానీ నాకు నిజంగా నా గుండెలు కదిపేసింది ఆ సంఘటన. సావర్లకోటలో దిగేటప్పటికి కూడా ఆవిడ ఏడుస్తూనే ఉంది. నాన్న నేను దగ్గరుండి నీ చెయ్యి నిలిపేశాను రా నాన్న కారిడోర్లో, నేను చూడలేదు నాన్న అంటుంది. ఆ పిల్లాడితో ఏదో చెప్తుంది, వాడికి ఏం అర్థం కాదు, వాడు చంటివాడు. తల్లి లాంటి వ్యక్తి జీవితంలో ఉండదు. సమస్త దేవతాస్వరూపములు కలిపితే తల్లి. అమ్మ రాశీభూతమైనటువంటి ప్రేమ ఎవ్వరికీ నమస్కరించక్కర్లేదు. అమ్మ పాదాలకి నమస్కరిస్తే 33 కోట్ల మంది దేవతలకు అందిపోతుంది. తను మరణించే సమయంలో కూడా తన కడుపున పుట్టిన బిడ్డలు దీర్ఘాయుష్మంతులై ఉండాలని కోరుకునేది ప్రపంచంలో అమ్మ ఒక్కతే.
ఆ అమ్మ గొప్పతనం ఏమిటో అమ్మ లేనివాడికి బాగా తెలుస్తుంది. ఉన్నవాడు అదృష్టవంతుడు అమ్మని పూజించడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండె గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయె నేడెక్కడ జొత్తునంచు వసితేక్షణ గ్రేపు తెరంగు కిన్నయ్యై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యై అంటారు. ఆ ఉపమానం వేయడం మా పోతన గారికి చెల్లి. అందుకని ఒక ఆవు దూడ కోసం అరిచి అరిచి పడిపోయినట్టు ఆ తల్లి యశోద నేల మీద పడిపోయి ఉన్నది. పడిపోయి ఉండగా ఈ రాక్షసుడు చిన్ని కృష్ణుడిని ఎత్తుకి తీసుకెళ్ళిపోతున్నాడు. అంత ఎత్తుకు వెడుతున్నప్పుడు పిల్లల దగ్గర ఒక చమత్కారం ఉంటుంది. వాళ్ళకి భయం ఎక్కువ వేసింది అనుకోండి, ఎక్కువ వేస్తే కంఠం గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళకి ఎంత భయం వేస్తే అంత గట్టిగా కంఠం పట్టేసుకొని ఇలా కళ్ళు మూసేసుకుంటారు. అలా కృష్ణుడి చమత్కారం చూడండి. ఆయన ఎత్తుకు తీసుకెడుతుంటే భయపడిపోతున్న వాళ్ళ ఆయన గట్టిగా ఆయన కంఠం పట్టేసుకుని తన చిన్ని చేతులతోటి ఇలా కళ్ళు మూసేసుకున్నాడు. వాడు సంతోషిస్తున్నాడు. ఎవ్వరూ చేయలేకపోయారు. నేను చంపుతున్నాను కృష్ణుడిని అనుకున్నాడు. ఈయన ఏం చేశాడు? కంఠం పట్టుకున్నవాడు అలాగే ఉన్నాడు, కళ్ళు మూసుకున్నవాడు అలాగే ఉన్నాడు. కానీ బరువు పెరిగిపోయాడు. బరువు పెరిగిపోతుంటే వాడికి అర్థమైంది. బరువు పెరిగిపోయి ఇప్పుడు ఈ బరువుకు వాడు కింద పడిపోవడం మొదలుపెట్టాడు. వాడన్నాడు, ఇదేడు బాబాయ్ ఇంత బరువు ఏమిటి, వదులు అంటున్నాడు. వాడు పట్టుకుంటే వదలడం ఆయనకు ఉండదు. అందుకని గట్టిగా పట్టుకున్నాడు. పోతన గారు అంటారు, పోతన గారే హరికరతల పీట నమ్మున్న పరవశుడై రాల మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోల కూలు పురమంబోలెన్. ఆయనకి వెంటనే శివకేశవుల మధ్య భేదం కనపడదు. ఆనాడు పరమశివుడు బాణం పెట్టి కొడితే త్రిపురాలు ఎలా పడిపోయాయో గట్టిగా కంఠాన్ని కృష్ణ పరమాత్మ కౌగిలించుకుంటే ఆ పైనుంచి తృణావర్తుడు అలా కింద పడిపోతున్నాడు. ఎక్కడ పడ్డాడు? పరవశుడై రాళ్ళ మీద భగ్నాంగకుడై పెద్ద రాళ్ల కుప్ప మీద పడిపోయాడు. పడిపోవడంలో భగ్నాంగకుడై శరీరం అంతా ముక్కలైపోయింది ఆ రాక్షసుడిది. ఈయన ఏం చేస్తున్నారు అంటే ఆ పడిపోయినటువంటి రాక్షసుడి శరీరం మీద పడుకుని మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళ చక్కగా ఆడుకుంటూ అమ్మ కోసం చూస్తున్న వాళ్ళ దొంగేడు పేడుస్తూ పాకుతూ నించున్నాడు. పాకుతూ ఆడుకుంటున్నాడు. చూసేటప్పటికి తల్లి చూసింది. పోతన గారు ఒక లీల చెప్తే పోతన గారు అక్కడక్కడ చిన్న పద్యం వేస్తారు. ఆ పద్యం మనం జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. నా జీవితంలో నాకు చాలా ఇష్టమైన పద్యం ఆ పద్యం. పోతన గారు అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. ఏమీ తెలియనటువంటి వాడు, భక్తుడైన వాడు, పరమాత్మని నమ్ముకున్న వాడికి ప్రమాదం పొంచుకొచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుణ్ణి తాను రక్షించుకుంటాడు. లోపల ఎన్నో పాపాలు చేసి బయట 150 మందిని రక్షణగా పెట్టుకున్న ఇంత రక్షణలోంచి వాడిని చంపడం ఈశ్వరుడికి తెలుసు. ఎందుకు అలా చచ్చిపోతాడు అంటే కలుడు పాపచిత్తుండగుటన్, వాడి చిత్తమంతా పాపమయమే. అందుకే వాడు అలా మరణించాడు. వేరొకడు ఈశ్వరుణ్ణి నమ్ముకునున్నాడు, అందుకే వాడు బ్రతుకుతున్నాడు. నేను చాలా చోట్ల ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. మీరు విన్నారో లేదో నేనే వింటుంటాను అలాంటివన్నీ. కానీ పసిపిల్లలు తెలియక వెళ్ళి నేను ఒకసారి ఒక చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశా. ఏలూరులో ఒక కుక్క ఉండేది. అది గుర్రవంతుండేది. ఆ కుక్క ఎంత దారుణం చేసిందంటే ఒకసారి ఇంటికి వచ్చిన బంధువు రాత్రివేళ మూత్ర విసర్జనకని తెలియక తలుపు తీసుకుని వెళ్ళి ఒక తూము దగ్గర కూర్చుంటే వెనక నుంచి వచ్చి కంఠం పట్టేసింది. ఉన్నవాడు చచ్చిపోయాడు ఆయన. అటువంటి కుక్క ఒకరోజు రాత్రి ఓ చిన్న పిల్లవాడు బయటకు వచ్చాడు. బయటికి వస్తే ఆ పిల్లవాడితో వాడు దాని నోట్లో చెయ్యి పెట్టి అంటూ నోట్లో చెయ్యి పెట్టి ఆడుతుంటే వాడితో కింద పడి మీద పడి కాళ్ళు ఇలా పెట్టి ఆడింది తప్ప పన్ను పెట్టి గీరలేదు. కొన్ని సందర్భాల్లోనండి ఆశ్చర్యకరమైన విషయం, పసిపిల్లలు తెలియక నల్లటి త్రాచు పడుకుని ఉంటే పాకుతూ వెళ్ళి ఆ పాము వంక చూసి
ఉంగా అని లేచి కూర్చొని సంతోషపడిపోయి దాన్ని పట్టుకుందామని ఇలా చెయ్యి ఊపుతారు. పడగ విప్పి ఆడి, నాకు తెలిసి నెల్లూరులో ఇలాంటి సంఘటన ఒకటి. అందుకే అన్న నేను చెప్తే వీడు అన్ని నిజంగా చెప్తాడా అబద్ధంగా చెప్తాడా అనుకుంటారని. ఇలాంటి వేదిక మీద నేను అబద్ధాలు ఆడను కదా అంటే, బయట అయితే ఆడతావా అనుకోకండి, ఏమో ఆడనేమో. అందుకని ఇదే ఆ పాము నల్లత్రాసు పడగ విప్పి ఆడుతుంటే పిల్లాడు చక్కగా పాకుతున్నవాడు చతికిల పడి కూర్చుని దాని వంక చూస్తూ దాని నాలుకలు ఇలా ఇలా బయటికి వస్తుంటే పట్టుకుందామని ఇలా ఇలా అంటుంటే అది అందకుండా ఇలా తలెత్తి ఆడుతూ అలాగే ఉందంతే, ఏం లేదు. ఇంట్లోంచి తల్లి బయటకు వచ్చి అయ్యో బాబోయ్ పాము అనేటప్పటికీ తల ఉంచుకుని వెళ్ళిపోయింది. పసిపిల్లల విషయంలో పాములు కూడా వాళ్ళ జోలికి రావు, ఎందుకంటే వాడికి తెలుసు, వీడికి తెలియదురా పాప అమాయకుడు, నేను పాముని నేనేదో చేస్తానని వాడికి తెలియదు. వాడి ఇలా నా దగ్గరికి ఎవరు వస్తారు, వీడు వచ్చాడు అని అది కూడా అంత ప్రేమని ప్రకటన చేస్తుంది. కాబట్టి ఆ పిల్లల ముఖంలో అంత సౌజన్యం, అంత ఈశ్వరతత్వం కనపడుతుంది. ప్రత్యేకించి కొద్దిగా పాకడం వచ్చి ఎవరన్నా కనపడగానే ఆగిపోయి కొద్దిగా లేవడం వచ్చి ఇలా పైకి చూసి నవ్వే పిల్లలు ఉంటారే, వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళు ఉయ్యాలలో పడుకుంటే దైవీతత్వం ప్రస్ఫుటంగా ప్రకటనమై కనపడుతుంది. నాకు అనిపిస్తుంది ఆ ఇంట్లో పరమాత్మ ఉన్నట్టే ఉయ్యలు లూగుతూ పిల్లలు ఉంటే. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మని చూసింది తల్లి. చూసి ఇది రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుట. పాపము చేసినటువంటి వాడు ఎన్ని రక్షణలు పెట్టుకున్నా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ రక్షణ వాడికి లేకపోయినా ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు బ్రతికేస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఈశ్వరుడు రక్షణ చేస్తాడు. కాబట్టి ఇక్కడే ఈ తృణావర్తోపాఖ్యానంలో యశోద ఆ రాక్షసుడి యొక్క కళేబరం మీద పడిపోయి ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి తీసుకుని భుజం మీద వేసుకుని ఒక విషయాన్ని విజ్ఞాపన చేసింది. ఈ పద్యం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ప్రత్యేకం తెలుసుకోవలసిన పద్యం. గత జన్మంబులనేమి నోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంది. పిల్లలకి గండం ఉంటుంది, ఒక్కొక్కసారి పిల్లలకి గండం తరుంకొచ్చేస్తుంది. అది ప్రమాద రూపంలో ప్రాణాల్ని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ప్రమాద రూపంలో మృత్యువు తీసుకువెళ్ళాలా తీసుకెళ్ళకూడదా ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. అప్పుడు ఫలితం ఇవ్వాలి. ప్రమాదమునందు వెళ్ళిపోతుంటారు పిల్లలు, అపమృత్యు వచ్చేస్తుంది, వాళ్ళ దీర్ఘాయుష్మంతులు కాకుండానే. అలా తీసుకెళ్లే ముందు తల్లిదండ్రుల యొక్క ఖాతాని చూస్తాడు ఒకసారి. ఇప్పుడు ఈ పిల్లాడి గండం గట్టెక్కించడానికి ఇలాంటివి ఏవైనా చేసినవి ఉన్నాయా, నేను ఈ పిల్లాన్ని రక్షించవచ్చా అని ఏమి చూస్తారో తెలుసా అండి? గత జన్మంబులనేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో. ఒక్కొక్క నాడు ఒక్కొక్క దేశము, ఒక్కొక్క కాలము, ఒక్కొక్క పురుషుడు ఆ స్థితి వేరుగా ఉంటుంది. ఒక శంకరాచార్యుల వారు మీ చేత్తో పెట్టినటువంటి ఇంత పిండి ముద్ద తిన్నారనుకోండి, వాడి జీవితం కోట్ల జన్మలు కాపాడుతుంది. నేను పొగిడానని అనుకోకండి వేదిక మీద. రేపు మహాశివరాత్రి, రేపు మధ్యాహ్నం భగవంతుడికి నివేదన చేసి మహానైవేద్యం పెట్టి ఫలహారం ఇస్తున్నారు. ఈ సభలో ఎంతమంది రేపు ఉపవాసం ఉండి ఎంత మహాభక్తులు ఉన్నారు. ఎవరో అందరూ మహాభక్తులే, కానీ మనకి తెలియదు, ఇక్కడ తెలియదు. చెబుతున్న నేను గొప్పవాణ్ణని మీరు అనుకుంటారు సాధారణంగా కదా, కానీ పేర్లు ఈశ్వరుడు రాస్తే ఆయన పేరు తర్వాత 3 కోట్ల పేర్లు రాసిన తర్వాత నా పేరు రాయవలసినంత మహాపుణ్యాత్ముడు ఒకటి సభలో ఉండి ఉండవచ్చు. అటువంటి పుణ్యాత్ముడు రేపు ఆ ఫలహారాన్ని ఉపవాసంలో శరీరం నిలబెట్టుకోవడానికి తింటాడు. ఈ ఫలితాన్ని ఈశ్వరుడు చూస్తాడు ఉత్తర జన్మలలో పిల్లల్ని కాపాడేటప్పుడు. అప్పుడు గండాన్ని తీసేస్తాడు, తీసి కడుపు చలవా అని పిల్లల్ని కాపాడతాడు. కాబట్టి అందుకే గృహస్థాశ్రమంలో ఉన్నవాడి ఇంటికి ఈశ్వరుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. ప్రత్యేకించి అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండవలసింది ఎప్పుడంటే మహాపురుషులు వచ్చినప్పుడే. వాళ్ళు రారు అనవసరంగా, వచ్చారంటే వారి మీకు గొప్ప పంట పండినట్టు. వారు ఏదైనా పుచ్చుకున్నారా అది కోట్ల జన్మలు కాపాడేస్తారు. కాబట్టి
గత జన్మంబులనేమి నోచితిమో. ఒక్కొక్క నోము ఉంటుంది, అది చూడ్డానికి చాలా చిన్న నోములా ఉంటుంది. ఒక కైలాస గౌరి నోము, ఆ కైలాస గౌరి నోము చాలా చిన్నదిలా ఉంటుంది. ఒక అట్ల తద్దె నోము, పూర్వం ఆడపిల్లలతో పట్టించేవారు అవన్నీ. అటువంటి నోములు చూడ్డానికి చిన్నవిగా ఉంటాయి, కానీ దాని ఫలితాలు కొన్ని కోట్ల జన్మలు కాపాడతాయి. ఎవ్వరికేమి పెట్టితిమో సత్యంబులనేమి పల్కితిమో. సత్యం చెప్పడం చాలా కష్టం. ఎప్పుడు ఏ సత్యం అంత ధైర్యంగా మాట్లాడి ఆ సత్యాన్ని పలికామో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో. మహాపురుషులైనటువంటి వాళ్ళు ఉంటారు, ఆత్మజ్ఞానులై ఈశ్వరుడితో సమానమైపోయిన వాళ్ళు ఉంటారు. అందుకే రేపు ఈశ్వరుడికి మారేడు దళంతో ప్రీతి పూజ లోకోత్తరంలో వ్యాఖ్యానం చేస్తారు. మారేడు దళానికి ఎందుకంత గొప్పతనమో తెలుసా అండి? మారేడు దళానికి 3 ఆకులు ఉంటాయి, ఇటొక ఆకు ఇటొక ఆకు ఇటొక ఆకు ఉంటాయి, కానీ ఒకటితో పిలుస్తారు, ఒక దళము అంటారు. 3 ఆకులు అనరు, ఒక దళము అంటారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతుర్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. రేపు మీ అందరితో చేతులు వేయించి ఆ బిల్వదళాలు పూజ చేస్తారు. మగవారు లేచొస్తారు, ఆడవాళ్ళు లేచొచ్చి పూజ చేస్తారు. రేపు దానికి అందమైన ఏర్పాట్లు చేస్తున్నారు గోపాలకృష్ణ గారు. అందుచేత ఒకటి, నేను ఒక జీవుడిలా కనపడతాను, మధ్యలో ఒక గురువు, ఇటు దైవము. ఈ గురువు మాట్లాడతాడు. గురువు మాటలు వినగా 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 ఒకటి తెలుస్తుంది, గురువు గారిలో ఉన్న ఆత్మ ఈశ్వరుడు, నాలో ఉన్న ఆత్మ అన్నీ ఒక్కటే, ఉన్నది ఆత్మయే. ఈ ఏకీభావన ఏర్పడమే మూడింటికి కలిపి ఒకటిగా ఉన్నటువంటి తొడిమ. అందుకే 2 ఉంటే దళం కింద మారేడు దళాన్ని పూజ చేయాలి, 3గా చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఆత్మజ్ఞానం అడుగుతున్నావు. జ్ఞానం మనకు ఒక లక్షణం ఉంటుంది, అది ఏదైనా ఇస్తుంది. అందుకే ఏమీ తెలియకుండా మారేడు దళం వేస్తే ఐశ్వర్యం వచ్చేస్తుంది, బోర్లా పడిపోతే జ్ఞానం వచ్చేస్తుంది. అందున శివరాత్రి నాడు చేశారనుకోండి, ఇంకా దాని ఫలితం అసలు నేను చెప్పలేను. మీరు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు, ఎంత భక్తిగా చేస్తున్నారు అన్నది ప్రధానం, ఎంత చేస్తున్నారన్నది కాదు. రేపంత భక్తిగా కూర్చుని అందంగా గోపూజతో మొదలు పెడదాం. సరే, అందుచేత ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఆత్మజ్ఞానులై నిజమైన సర్వసంగ పరిత్యాగులై ఏమి పట్టించుకోకుండా సంతతము ఈశ్వరుడు యందు రమించిపోయే మహాపురుషులు ఉంటారు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఇలాంటి వాళ్ళు. మీరు తెలిసో తెలియకో తిరువణ్ణామలై వెళ్ళి ఒక్కసారి రమణాశ్రమంలోకి అడుగు పెట్టారనుకోండి, చెప్పులు విప్పి, మీరు ఏమీ చేయక్కర్లేదు. అరుణాచలానికి ఉన్న గొప్పతనం అదే. వాడు పూజ చేశాడా, చెయ్యక్కర్లేదు. వాడు ఏమైనా గుళ్ళోకి వెళ్ళి అగరత్తు వెలిగించాడా, అక్కర్లేదు. అరుణాచలంలో అడుగు పెట్టాడు అంతే. కొన్ని కోట్ల జన్మల తర్వాత స్కాందమంది ఎర్రగీత కొట్టింది. ఇన్ని జన్మలు ఒకెత్తు, ఈ జన్మలు ఒకెత్తు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాడు అరుణాచలం, ఓ గీత కొట్టు. అందుకే అసలు అరుణాచలమే అగ్నిలింగం. అసలు మహాశివరాత్రి నాడు ఏర్పడిన జ్యోతిస్తంభం అదే. అందుకే రేపు రాత్రి, ఇంకా అర్ధరాత్రి దగ్గర పడుతుండగా, రేపు అరుణాచలం కొండ, అరుణాచలంలో దేవాలయం, ఆ అరుణాచలంలో శివలింగం, ఆ అపితకుచాంబ, ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టి సినిమా ప్రొజెక్ట్ చేస్తారు. అంటే అదేదో సినిమా అనుకునేరు. అరుణాచలం మీద ఒక అద్భుతమైన క్యాసెట్ మా తల్లి ఎంతో ఆర్తితో, ఆవిడ పేరేమిటి, మాధవి గారు పట్టుకొచ్చి ఇచ్చారు. అది రేపు ఆ క్యాసెట్ని వేస్తారు, మీరు చూద్దరు. కానీ ఆ కాలమునందు ఆ శివరాత్రి అర్ధరాత్రి దగ్గర పడుతుండగా ఒక్కసారి ఆ అరుణాచలాన్ని చూసి నమస్కరిస్తే చాలు రేపు. అందుకని లింగోద్భవం దగ్గర పడుతుంటే రేపు అది కూడా చూపిస్తారు. ఈశ్వర సంబంధమైన సంగీతం వినాలి, అందుకే రేపు సంగీత కచేరీ. ఈశ్వర సంబంధమైన నర్తన చూడాలి, అందుకే రేపు పొద్దున శివతాండవం లాంటి నాట్యాలు చేస్తారు రేపు రాత్రి. రేపు 8 నుంచి శివరాత్రి ఐశ్వర్యం ఇచ్చేస్తుంది. అందుకే రేపు రాత్రి లక్ష్మీ కళ్యాణం నేర్పుతాను. 8 నుంచి 8:30 దీపల తెరవడం నేర్పుతాను. అందుకని రేపు రాత్రి కార్యక్రమాలన్నీ అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు గోపాలకృష్ణ గారు, ధర్మకర్తలు కలిసి. కాబట్టి అటువంటి రమణుల వంటి మహాపురుషుడున్న సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఒకసారి కాలందులో పెడితే చాలు, అంతే, వాడి జన్మధన్యమైపోయింది. సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. తనని తాను రక్షించుకోలేని స్థితికి ప్రమాదము అని పేరు.
అటువంటి ప్రమాదములో కూడా రక్షింపబడ్డాడు. ఎలా రక్షింపబడ్డాడు? తల్లిదండ్రుల పుణ్యాన్ని ఈశ్వరుడు చూశాడు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఇలాంటివి చేసి తీరాలి. అలా చెయ్యడానికే గృహస్థాశ్రమం వచ్చింది. కాబట్టి ఈ మాటలు తల్లి యశోద చెప్పి పిల్లవాడిని తీసుకొని పొంగిపోయి ముద్దులు పెట్టుకొని స్తన్యం ఇచ్చి పాలిచ్చి, నాన్న నేను బతికానరా, నువ్వు దొరికావు అంది. చిత్రం ఏమిటంటే ఎన్ని మాటలు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకి తెలియదు. చేస్తున్నవాడు కృష్ణుడు పరమాత్మ అని ఆవిడికి తెలియనక్కర్లేదు. అయితే ఈ లీలలో అంతరార్థం ఏమి? మీకు నేను ఒక విషయం మనవి చేస్తుంటాను. తరచు నేను ఒక మాట చెప్తుంటాను. తృణావర్తుడు అంటే, తృణము అంటే గడ్డి పరక, దానికన్నా తేలికైంది ప్రపంచంలో ఉండదు. ఆవర్తనము అంటే తిప్పుట. మీరు గడ్డి పరక అయితే తిప్పుతుంది, మీరు గడ్డి పరక కాకపోతే తిప్పలేదు. ఏది తిప్పలేదు అంటే తృష్ణ తిప్పుతుంది. తృష్ణకే తృణావర్తుడని పేరు. తృష్ణ అనగానేమి, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి గృహస్థ జీవితంలో. తృష్ణ అనగా మీకు ఈశ్వరానుగ్రహంతో మీరు ఒక వ్యాపారం మొదలు పెట్టారనుకోండి. మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టి చేస్తుంటే కలిసి వచ్చి లక్షలు వస్తున్నాయి. దాన్ని తృష్ణ అని శాస్త్రం అందం. ఆయన తృష్ణతో సంపాదిస్తున్నాడంటే అనదు. ఆయన అదృష్టం అంతే. గత జన్మలలో విశేషమైన పుణ్యం చేశాడు. యావత్తిత్తు మూఢజహీహిధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు శంకరాచార్యులు వారు. ఇద్దరు ఒకే వ్యాపారం చేస్తారు. ఒకడు కోటీశ్వరుడు అవుతాడు, ఒకడు పాడైపోతాడు. ఎందుకు అవుతాడు అంటే చేసిన పుణ్యం ఉన్నది. ఆ పుణ్యం అయిపోయేంత వరకు ఈశ్వరుడు దాన్ని నడిపిస్తూ ఉంటాడు. బ్యాంకులోంచి విత్డ్రాయిలే పెడుతుంటే కొన్నాళ్ళకి డిపాజిట్ అయిపోతుంది. ఒకనాడు విత్డ్రాయిల్ ఫామ్ని బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు. పుణ్యం అయిపోయాక పాపం ఫలితానికి వచ్చేస్తుంది ఇవ్వడానికి, అప్పుడు పతనం అయిపోతాడు. కాబట్టి పుణ్యం ఖర్చు అయిపోతుంటే మళ్ళీ పుణ్యం సంపాదించేసుకుంటూ ఉండాలి, క్రెడిట్లో పడిపోతూ ఉండాలి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా పుణ్యం చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ చేసుకుంటుంటే దెబ్బతినడు, ఒబ్బిడిగా ఉంటాడు. వచ్చే జన్మల యందు కూడా ఇది నిలబడుతుంది. కాబట్టి అలా ధనం వచ్చింది అనుకోండి, దాన్ని మీరు తృష్ణ అండి ఆయనకి అందుకనే వచ్చిందండి అని మీరు అనకూడదు. తప్పది, ఆ మాట తప్పు. ఆయన చేసుకున్న పుణ్యం ఉంది, పట్టినదల్లా బంగారం అండి ఆయనకి అంటారు. ఒక్కొక్కడు ఏది పట్టికున్నా అంతే ఐశ్వర్యం అలా కలిసి వస్తుంది. నాకు ఒక ఆయన తెలిసి అనపర్తిలో అలా వచ్చింది ఆయనకి, అందుకని పట్టిందల్లా బంగారం అంటారు. కానీ తృష్ణ అంటే ఏమిటో తెలుసా అండి? మీరు చిక్కుకున్నారనుకోండి అందులో, వచ్చిన దాని యందు తృప్తి లేక నేను ఇంకా సంపాదించాలని అనుకున్నారనుకోండి, దీనికి చిత్రం ఏమవుతుందంటే ఒక హద్దు ఉండదు. ఎంత సంపాదించిన తరువాత తృప్తి అన్న ప్రశ్న రాదు. కోట్లు సంపాదించేసేయండి. మీరు ఒక్క విషయం ఆలోచించండి, 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ భూమండలం మీద. ఒక మనిషి తప్ప ప్రపంచంలో ఏ జీవి కూడా తన తర్వాతి తరానికి కాదు కదా, రెక్కలు వచ్చాక ఇంకా దాచదు. అంతే, రెక్కలు వచ్చేవరకే పోషిస్తాయి, రెక్కలు వచ్చాక పోషించవు. అసలు తర్వాత తరానికి దాచడం అన్నది ఎవరికీ తెలియదు, ఒక్క మనిషికే తెలుసు. నేను దాన్ని తప్పు పట్టాను. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పోనీ దాచాడు అనుకోండి, అది పెద్ద దోషమేం కాదు. కానీ అది అర్థం లేని దాపరికం అయిపోయింది అనుకోండి, ఏమైపోతుందంటే ఇది తృష్ణ తిప్పేయడం మొదలు పెడుతుంది. ఇలా తిప్పేస్తే ఏమైపోతుందంటే వాడు ఎందుకు వచ్చాడో ఈ శరీరంతో మర్చిపోతాడు. మర్చిపోయి ఆ తిరగడంలో ఆ డబ్బు సంపాదిస్తాడు, ఒకనాడు మరణిస్తాడు. వెళ్ళిపోవాలి కదా, ఎవడైనా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఈ వచ్చిందంతా వాడి పుణ్యం వ్యయమైపోయింది, వీడు చేసిన పుణ్యం లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు ఉత్తర జన్మయందు వాడు మళ్ళీ చేయాల్సిన పుణ్యం లేదు కాబట్టి దరిద్రుడైపోతాడు. కానీ వీడు సంపాదించిందంతా ఏం చేస్తారో తెలుసా అండి? పిల్లలు పనిచేసుకుంటారు. కాబట్టి ఏమైపోయింది, వీడి పుణ్యము ద్రవ్యముగా మారిపోయింది. ఈ ద్రవ్యము పిల్లలు పనిచేసుకున్నారు. మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు తేలిగ్గా చెప్పేస్తాను. మనకి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కౌంటర్ ఒకటి ఉంటుంది బ్యాంక్లో. మీరు ఇక్కడి నుంచి అమెరికా వెళ్తున్నారు అనుకోండి, వెళుతుంటే మీరు కోట్ల రూపాయలు సూట్ కేసులో పెట్టుకుని విమానం దిగి అమెరికాలో వెళ్ళి టీ ఇమ్మని 100 రూపాయలు ఇచ్చారనుకోండి, వాడు ఎగాదిగా చూసి డస్ట్బిన్లో బారేస్తాడు. ఏం చేయాలి? ఇంటర్నేషనల్ కౌంటర్లోకి వెళ్ళి మీరు ఈ డబ్బు ఇచ్చేసి డాలర్స్ తీసుకోవాలి. తీసుకుని డాలర్స్ జేబులో పెట్టుకుని అమెరికాలో దిగి డాలర్ ఇచ్చారనుకోండి, కాఫీ ఇస్తారు. అలాగే
ఇక్కడ మీరు చేసింది కన్వర్ట్ చేస్తారు. ఈ పుణ్యాన్ని ఏం చేస్తారంటే ఈజ్ ఏ కన్వర్టబుల్ ఇన్కమ్. దీన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ కింద మారుస్తున్నారు మీరు. ఇక్కడ కొంత సంపాదించారు, కొంత పిల్లలకు ఉంచాలి. ఒకటే రూలు ప్రపంచంలో ఏమిటో తెలుసా అండి, తనకి కావలసినంత అవసరం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. తనకి కావలసిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టుకుంటున్నవాడు తనకి తాను ద్రోహం చేసుకుంటున్నవాడు. తనకి కావలసినది ఖర్చు పెట్టుకుని తన తర్వాత తరాల వారికి ఉంచుకున్నవాడు తాను ధన్యుడవుతున్నవాడు. అంతే రూల్ దానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అలా మీరు ఇక్కడ చేసిన పుణ్యం ఇక్కడ 100 రూపాయలు సంపాదించారు, ఒక 5 రూపాయలు ఎందుకని మళ్ళీ మీకు ఉత్తర జన్మకు ఉండద్దు పుణ్యం. ఒక 5 రూపాయలు తీసి మీరు ఖర్చు పెట్టి తీరాలి. ఇక్కడ ఖర్చు పెట్టారనుకోండి, ఈ 5 రూపాయలు ఎవ్వరికీ తెలియదు, పుణ్యమో అని మీ అకౌంట్లో వేసి ఉంచుతారు. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మోక్షం ఇవ్వలేదేమో పుణ్యం. పుణ్యం ఎప్పుడు మోక్షాన్ని ఇవ్వదు, కానీ ఉత్తర జన్మ అంటూ ఒకటి ఉంటుంది. కాబట్టి అందరూ మోక్ష స్థితికి వెళ్ళిపోతామని అనుకోలేం కదా. కాబట్టి కనీసం ఉత్తర జన్మలలో అన్నవస్త్రాలకి లోటు లేకుండా సంతోషంగా బతకాలంటే ఆ పుణ్యం చేసి తీరాలి. కాబట్టి ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా తెలియాలి. అవసరమైన చోట తెలియకపోతే పాడైపోతాడు. ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టడం తెలియలేదనుకోండి, వాడు పాడైపోతాడంతే. పొలమంతా దున్నిన తర్వాత అబ్బా నేను వెయ్యనండి విత్తనాలు, అవి నేనే వండుకు తింటానంటే పండదు మళ్ళీ పొలం. కాబట్టి ఇది తెలుసుకోవాలి, లేకపోతే ఏమైపోతుందంటే తృష్ణ అయిపోతుంది. శాస్త్రం ఇప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బులు సంపాదించడాన్ని శాస్త్రం ఎప్పుడు తప్పు పట్టలేదు. చాలా మంది ఒక రాంగ్ నోషన్తో మాట్లాడుతుంటారు. డబ్బులు సంపాదించడం శాస్త్రమునందు దోషము అనుకుంటారు. అలా ఎప్పుడూ చెప్పలేదు శాస్త్రంలో. మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుతాత్ కాంతాపి నాలింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అని చెప్పింది. నువ్వు కానీ డబ్బు సంపాదించకపోతే ఒక ప్రమాదానికి లోనవుతావు. ఏమిటో తెలుసా, మాతా నిందతి, అమ్మ అన్నదానికి అసలు తిట్టడం తెలియదు. అలాంటి అమ్మ ఒక వయసు వచ్చిన తర్వాత రూపాయి సంపాదించకపోతే తిడుతుంది. నాభినందతి పిత, తండ్రి సంతోషించి సహబాష్ అని భుజం మీద చెయ్యి వేయడు. భ్రాత న సంభాషతే, అన్నదమ్ములు పలకరించరు. ఓ రూపాయి సంపాదన లేదు కానీ భోజనానికి మాత్రం గడ్డ పెరుక్కి మాతో వస్తాడంటారు. భ్రాత న సంభాషతే భృత్య కుప్యతి, సేవకుడిని పిలిస్తే ఆ పిలిచావులే అవా పనులు చెప్తావు కానీ మీ అన్నయ్యలా ఓ రూపాయి ఇవ్వగలవా అంటాడు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి గారు ఇంటికి తిరిగి రాగానే కొడుకు గబగబా ఎదురొచ్చి నాన్నగారండి అని ఉత్తరీయం తీసుకుని చెంబుతో నీళ్ళు ఇవ్వడు కాళ్ళు కడుక్కోవడానికి. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, ప్రియమార భార్య కౌగిలించదు. కాంతాపి నాలింగతే అర్థ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. ఎంత గొప్ప మాట చూడండి, స్నేహితుడం లేదు సుహృత్. సుహృత్ అంటే మనసెరిగిన స్నేహితుడు, చాలా మంచివాడు ఆయన, అవతల వాడిని తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ కనపడ్డప్పుడల్లా డబ్బులు అడుగుతున్నాడు. అందుకని ఆయన ఈయన్ని చూస్తాడు, కానీ నాకు రుతే సల్లాపం ఎరా అండవు అంటే దగ్గరికి వచ్చి ఎవరే 5 రూపాయలు ఉంటే సద్దరా అంటాడని భయం. అందుకని ఇలా చూసి వీడా అని, వీడు బాగుపడితే బాగుండని మనసులో అనుకుని ఇటు తిప్పుకుని ఇలా వెళ్ళవలసిన వాడు ఇలా వెళ్ళి ఇలా వస్తాడు. ఎందుకంటే ఈయనకి ఎదురవడం ఇష్టం లేక. నాకు రుతే సల్లాపమాత్రం సుహృత్. కాబట్టి నువ్వు డబ్బు సంపాదించనని అనకు, సంపాదించు, కానీ ఎలా సంపాదించాలో తెలుసా. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. సఖే శాస్త్రం ఎంత బాగా పిలిచిందో చూడండి. ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించోయ్ కానీ తృష్ణకి లొంగకు. నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పి సంపాదిస్తే దానికి బయటికి వెళ్ళడం కూడా అంత భయంకరంగా పెడుతుంది. అందుకని నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఆ డబ్బుతో నీకు సర్వము వశమవుతుంది. కాబట్టి సంపాదించు, కానీ నీతి మర్చిపోకు అని ఒక మాట చెప్తుంది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తృష్ణ పెరిగిపోయింది అనుకోండి, అర్థం లేకుండా సంపాదన సంపాదన సంపాదన, దీనికి వెంటనే అలా ఉన్నవాళ్ళు చెప్పే రెడీమేడ్ రిప్లై ఏమిటో తెలుసా అండి.
ఏమండి మహాశివరాత్రి కదా, ఒకసారి శివాలయానికి వెళ్దాం వస్తారా, లేకపోతే కాసేపు భజన చేసుకుందాం వస్తారా అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ అంటారు. సాధారణంగా మీకు లోకంలో ఈ మాట వినపడుతుంటుంది, ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ, అనవసరం, ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు, ఇవన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలంటారు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలంటే రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు చెయ్యడానికి అంత ఆయుర్దాయం ఉంటుందని ఎవడు బాండ్ రాసి ఇచ్చాడు అసలు? ఒకవేళ ఉన్న రిటైర్ అయిపోయిన తర్వాత గుళ్ళో కడితే నీ మనసు ఏం నిలబడుతుంది అక్కడ? సహకరించదు. ఇతపూర్వం పుణ్యం చేసిన వాడవు కాదు కాబట్టి భగవంతుడి మీద నిలబడదు. తృష్ణ తిప్పడం మొదలు పెడితే పాడైపోతావు. కాబట్టి తృష్ణకి విరుగుడు ఏది? నీ అంత నువ్వుగా తెలుసుకోగలిగితే ఒక్కటే తృష్ణకి విరుగుడు. ఏది? తృప్తి. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఈ మాట. తృష్ణ, తృప్తి. ఒకడు హాయిగా కూర్చుంటాడు, ఒకడు తిరుగుతూనే ఉంటాడు, ఎప్పుడు చెమట తుడుచుకుంటూ ఉంటాడు. ఎందుకండి అంటే కోట్లు ఉన్నాయి అయినా తిరుగుతుంటాడు. ఎందుకు? తృప్తి లేదు కాబట్టి తృష్ణకి లొంగాడు. కాబట్టి ఏం చేస్తాడు? అగ్నిహోత్రం వెలుగుతోంది, నెయ్యి పోసి ఆర్పుతానంటాడు. నెయ్యి పోస్తే ఆరుతుందా? నీళ్లు పొయ్యాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక వయస్సు వచ్చింది, సంపాదించేశాడు, 3 తరాలు హాయిగా ఉన్నాయి, తను హాయిగా ఉన్నాడు. స్టాప్ అంటాడు, అంతే, చాలు, తృప్తి, ఇంకా నేను చేయనండి, ఇంకా నేను ఈశ్వరానుగ్రహం అంతే. నేను ఎంతమంది రాజులు వెళ్ళిపోయారండి వానప్రస్థానికి, మీరు విన్నారు కదా భాగవతంలో, చక్రవర్తులు వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా నేను ఈశ్వరాభిముఖుడనైనాను. ఇక్కడ తృప్తితో కూర్చుంటాడు. ఈ తృప్తి వచ్చిందనుకోండి, తృప్తి ఉంటే తృష్ణ పట్టుకోలేదు మిమ్మల్ని. తృప్తి మీ అంతా మీరు సంపాదించుకోలేకపోయారనుకోండి, తృష్ణ పట్టుకుంటుంది. ఇది మీ చేతిలో ఉన్న విషయం. దీన్ని రామకృష్ణ పరమహంస అయితే చాలా చక్కటి కథ ఒకటి చెప్తారు. వెనకటికి ఒక ఆయనకి పొగాకు తాగడం అలవాటు. ఆయన ఒక రాత్రి వేళ హోర్న వర్షం పడుతోంది. వర్షం పడుతుంటే ఆయనకి పొగాకు తాగాలనిపిస్తే ఇల్లంతా వెతికాడు, కానీ దురదృష్టవశాత్తు అక్కడ పెట్టుకున్న అగ్గిపెట్లన్నీ తడిచిపోయి. ఇప్పుడు ఆయన ఆ పొగాకు తాగకపోతే ఉండలేని స్థితి, ఆ చలిగాలికి. అందుకని ఏం చేశారంటే ఒక దీపం ఒకటి పట్టుకుని, చేతిలో లాంతరు పట్టుకుని, చీకట్లో వెళ్ళాలి కదా, పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళని పిలిచాడు. హే స్నేహితుడా, ఒకసారి లేచిరా అన్నాడు. అంటే పాప ఆయన లేచి వచ్చి తలుపు తీశాడు. ఎందుకు వచ్చావు అన్నాడు. నీకు తెలుసు కదా, చలికి నా ఒళ్ళు కొంకర్లు తిరిగిపోతుంది, నేను పొగాకు తాగకపోతే నాకు ఎంత వేడి ఉపశమనాన్ని ఇవ్వదు, అందుకని మీ ఇంట్లో కొద్దిగా అగ్నిహోత్రం ఉంటే నేను పొగాకు కాల్చుకుంటానన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీ చేతిలో దీపం ఉంది కదా అన్నాడు. అంటే ఇది నీ ఇంటికి దారి చూపించడానికి అన్నాడు. కాదు, నీ పొగాకు కాల్చుకోవడానికి కూడా అది పనికొస్తుంది దీపం. నిజమే, ఒక్కసారి నేను లాంతర్కున్న గ్లాస్ డోమ్ పైకెత్తి పొగాకు అందులో వెలిగించుకుని మళ్ళీ దింపేసేయచ్చు. అదేంటి, ఇది దీపమే అనుకుని నేను ఇలా తిరుగుతున్నాను, అగ్ని కూడా దీపంలో ఉంది. స్నేహితుడాను, నాకు మంచి మాట చెప్పావు అని వెనక్కి తిరిగి దీపంతో వెళ్ళిపోయాడు. కాబట్టి తృష్ణ మీకున్నది, తృప్తి కూడా మీ దగ్గరే ఉన్నది. తృప్తి మీరు ఇంకొక చోట నుంచి తెచ్చుకోలేరు. కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళి తృప్తి తెచ్చుకుంటానంటే ఇట్స్ నాట్ ఏ కమోడిటీ ఫర్ సేల్. అది ఎవరూ ఇవ్వలేరు మీకు. తృప్తి ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచే రావాలి. ఇక్కడి నుంచి తృప్తి వస్తే ఈ దీపమే చుట్టకాల్చుకోవడానికి కూడా పనికొస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఏమైంది, ఇక్కడ తృప్తి వచ్చింది, ఇక్కడ తృష్ణ ఆగిపోతుంది. ఈ తృప్తి లేదు, తృష్ణ రగులుతూ ఉంటుంది లోపల. దేని ఎందైనా అంతే. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కి తిరిగి చూసి ఒక వయసు వచ్చిన తరువాత కొన్నింటికి చెక్ పెట్టకపోతే ఆ తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. కాబట్టి తృష్ణ, తృప్తి రావట్లేదు. కనీసం ఒక్కటి అండం నేర్చుకో. ఏ పని చేస్తున్నా కృష్ణ 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 కృష్ణ, గోవింద 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 తిరుగు. ఏ డబ్బు కోసం తిరుగుతున్నావో ఆ డబ్బు కోసం తిరగడం మొదలెట్టు. గురువులు చాలా గమ్మత్తుగా మాట్లాడతారండి. ఎంత అందంగా మాట్లాడతారంటే, గురువు గారు ఎక్కడో పెట్టేస్తాడో చిన్న మిలిక, అంతే జీవితం మారిపోతుంది. అర్థం లేని కోరికతో ఒక ఆయన వచ్చాడు అనుకోండి, ఏమంటే నాకు అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలని కోరికగా ఉంది గురువుగారు, మీరు నన్ను ఎలా అయినా అమెరికా ప్రెసిడెంట్ చేసేయాలి అన్నాడు అనుకోండి. తెలివైన గురువు ఏమంటాడంటే, మీరు అవరు అనడం. వాడి తృష్ణ గమనిస్తాడు, గమనించి వాడి బలహీనతని అడ్డు పెడతాడు. అడ్డు పెట్టి వాడు మారేటట్టు చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా అండి? నువ్వు తప్పకుండా అయిపోతావు.
ఏమీ లేదు. రోజు స్నానం చేసి 11 మాటలు అమెరికా 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 అను. కానీ నీకు ఈ 11 మాటలు అనేటప్పుడు కోతి జ్ఞాపకం మాత్రం రాకూడదు అన్నాడు అనుకోండి గురువుగారు. ముందు అమెరికా అందామని కూర్చోగానే నాకు కోతి మాత్రం జ్ఞాపకం రాకూడదు అనుకుంటాడు. అదే గుర్తొస్తుంది. ఎన్ని సంవత్సరాలు గురువుగారి దగ్గరికి వచ్చినా రాడు అసలు. ఇంకా మళ్ళీ ఎందుకు రాడంటే వాడికి కోతి గుర్తొస్తోంది. ఎందుకు అవుతాడు అధ్యక్షుడు? ఇది ఏమవుతుందో తెలుసా అండి? బలహీనత కోరిక రెండు ఇక్కడే ఉన్నాయి. బలహీనతని పక్కకి తీసుకెళ్ళాడు. వాడి వెర్రి ఎక్కడితో తగ్గుతుంది అంతే. మనం ఎక్కడ అవుతాం లేరా అంటాడు కొన్నాళ్ళకి. అప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరికి వస్తే ఓరి పిచ్చాడా ఏమిటా పిచ్చ కోరికని మొదలెడతాడు గురువుగారు. కాబట్టి తృప్తితో తృష్ణని గెలవగలిగితే పర్వాలేదు. అలా గెలవలేకపోతే ఏం చెయ్యాలి అంటే గురువులు అంటారు, ఏం పర్వాలేదయ్యా, పాపం నీకేం టైం ఉండట్లేదా, రావక్కర్లేదో, భాగవతానికి రావక్కర్లేదు, గుళ్ళోకి రావక్కర్లేదు. వాడు రమ్మన్నా రాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా అండి? భలేవరే, మీరు సమాజానికి చాలా కావలసిన పని చేస్తున్నారండి. మీరు 93 ఏళ్ళు వచ్చేసినా గడగడ ఉనికిపోతున్నా మీరు సంపాదించండి తప్పకుండా, ఏం పర్వాలేదు. కారణ జన్ముడు మళ్ళీ మీలాంటి వాడు పుట్టద్దు. కానీ మీకు తేలిక మార్గం చెప్పేస్తున్నాను. మీరు ఏ మాట మాట్లాడుతున్నా ముందోసారి గోవిందా అంటుండండి చాలు. మీరు ధరిపడిపోతారు. ఇదేదో బాగుంది, మన పనకి అడ్డు రాదని వాడు ఏమంటాడంటే గోవిందా అంటుంటాడు. ఈ గోవింద అగ్నిహోత్రం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా 6 నెలల ఏడప్పటికి ఎందుకు హై దిక్కుమాలిన డబ్బంతా హాయిగా భాగవతానికి పోదామని అనిపించేస్తాడు గోవిందుడు లోపల నుంచి. యశోద ఏం చేసింది? మొత్తం నందవ్రజాన్ని కళ్ళు మూసేసింది తృణావర్తుడు వచ్చి. అంటే తృష్ణకి లొంగితే తిప్పేస్తుంది, గడ్డి పరకం చేసి తృష్ణ. ఏం చేశారు వీళ్ళందరూ? వీళ్ళు తృప్తి తెచ్చుకోలేదు. కృష్ణ 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 అని ఏడిచారంతే. కృష్ణుడు ఏం చేశాడు? తృణావర్తుణ్ణి తాను చంపాడు. చంపి తానే దక్కాడు వాళ్ళకి తప్ప వాళ్ళు దక్కించుకున్నారా? తాను దక్కాడా? తాను దక్కాడు. అలా మీరు తెలిసో తెలియకో భాగవతం వినేసి ఈరోజు గోవింద గోవింద అండని నేర్చుకున్నారనుకోండి, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క నామం పట్టుకుని అస్తమాన నామం చెప్పడం మొదలెట్టారనుకోండి, అదే మిమ్మల్ని భగవంతుడిని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ బుద్ధిని మార్చి మిమ్మల్ని సక్రమమైన మార్గంలోకి తిప్పేస్తుంది. తిప్పేసి ఏది గెలవలేక జీవితం పాడైపోతుందో దాన్ని గెలవగలిగిన మార్గాన్ని ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. అస్తమానం ఒకటే అంటాడు. ఎందుకు? తృప్తి లేకపోతేనో అవన్నీ నాకు ఇక్కడే ఉంది తృప్తి. నా అంత చక్రవర్తి ఎక్కడున్నాడు? నేను హాయిగా తృప్తిగా ఉన్నాను కాబట్టి నాకు ఇంకేం కావాలి అంటాడంతే. ఎంత హాయి చూడండి అందులో. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, గోచీ పెట్టుకున్నవాడంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎక్కడున్నాడన్నారు సన్యాసులను ఉద్దేశించి. వాళ్ళు అన్నీ విడిచిపెట్టేస్తారు. మాకేం కావాలి, మాకేం అక్కర్లేదు అంటారు. అన్నీ వదిలేసి నేను ఒక్కడే ఉన్నానని హాయిగా కూర్చుంటాను. అందులో ఉంది ఐశ్వర్యం అంతా. సరే, కాబట్టి ఈ తృణావర్తోపాఖ్యానం మనకి ఇంతటి గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తుంది. ఇది అయిపోయిన తరువాత ఈ తృణావర్తోపాఖ్యానము పూర్తి అయి కథగా విన్నా మంచిదే, లేదు తృణావర్తోపాఖ్యానము పూర్తయిపోయి అందులో ఉన్న రహస్యము మీ మనసుని పట్టింది అనుకోండి, మీకు ఒక పెద్ద సమస్యకి విరుగుడు దొరికిపోయినట్టే. కాబట్టి ఏమైంది? ఇప్పుడు ఈ తృణావర్తోపాఖ్యానంలో ఏం చెప్తున్నాం మనం? ఆ భగవంతుడి యొక్క నామము రూపము ఇక్కడ పట్టుకుంటే చాలు అని కదా చెప్తున్నాం. ఇది పరమాత్మ యొక్క సౌజన్యం. అంటే ఆయనకి ఏం అవసరం అండి? నిజంగా ఆయన ఓ పసిపిల్లవాళ్ళ ఈ భూమి మీద పాకి, ఓ పసిపిల్లవాళ్ళ ఆవులతో తిరిగి ఇవన్నీ ఆయన చెయ్యాలా? చెయ్యక్కర్లేదు. కానీ కృష్ణుడు ఉయ్యాలలో పడుకున్నాడు, కృష్ణుడిని ఉయ్యాలలు ఊపారు, ఇవన్నీ నేను అన్నాను అనుకోండి, మీ అందరూ ఎంతో సంతోషపడిపోయి నిజంగా కృష్ణుడు ఇక్కడ కనపడ్డాడండి మాకు ఎంత సంతోషంగా ఉందో అంటారు. అది దానికి ధన్యత. అంటే ఇన్ని జన్మలలో జరగనిది ఇప్పుడు ఇక్కడ మనస్సు కృష్ణుణ్ణి పట్టుకుంది. పట్టుకోవడం చాలా ఉద్ధరించేస్తుంది. దానికోసం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి లీల చేశాడో చూడండి పరమాత్మ. బలరాముడు కృష్ణుడు కలిసి జానుభాగముల హస్తంబుల వీడ్వడ నిడుచు దిగ్గన బోదురింతనంత అవ్వల పయ్యదలంది జవ్వాడుచు రాల క్రేపుల తోకలమి పట్టి విడువనేరకవాని వెనువెంట జరుగుదు రప్పంకములదుడు కడరజొత్తు ఎత్తి చన్నిచ్చుచో నిరుదెస పాలిండ్లు చేతుల పొడుకుచు చేపు కలుగు దూటుదురు గ్రుక్కకు దూరమగుచు ఆడుదురు మృద్దు పల్కుల వ్యక్తములుగా కర్రములంఘ్రములు నల్లార్చి
కదలుపుదురు రామకృష్ణులు శవరతుల తగిలి. పరమాత్మ బలరాముడు వీళ్ళిద్దరికీ పాకడం వచ్చింది. భూమి మీద పాకుతున్నారు. పాకేటటువంటి పిల్లల దగ్గర ఒక గమ్మత్తు ఉంటుంది. వాళ్ళు పాకేటప్పుడు ఇలా ఎత్తి పాకరు కదా, ఇలా పెట్టి పాకుతారు. భూమి మీద చూస్తూ పాకుతూ ఉంటారు. పాకుతూ ఉండగా వాళ్ళకి అట్నుంచి ఎవరో వచ్చి 2 పాదాలు కనపడ్డాయి అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే పాకుతున్న వాళ్ళు పాకడం ఆపేసి గబుక్కు చటుక్కుని కూర్చుంటారు. కూర్చుని ఇలా 2 తల పైకెత్తి చూస్తారు. వాళ్ళకి పరిచయం ఉన్న ముఖమేననుకోండి, సంతోషంగా వాళ్ళే ఇలా చేతులు ఇస్తారు ఎత్తుకోమని. ఒకవేళ వాళ్ళకి పరిచయం లేని ముఖం అనుకోండి, వాళ్ళు ఇలా చేతులు చాపారనుకోండి, కయ్యోమని ఏడుస్తారు అమ్మ రావాలని. ఎంతటి కృష్ణ పరమాత్మ! ఇవాళ ఆయన ఏమీ తెలియని వాళ్ళ పాకి యశోదమ్మ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ నిలబడితే ఈయన పాకుతూ పాకుతూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడి అమ్మని గట్టిగా పట్టుకోవాలని కోరిక ఆయనకి. ఇంకా కొత్తగా అడుగులేయడం వచ్చింది ఆయనకి. అందుకని అమ్మ దగ్గరికి పాకుతూ వెళ్ళి కూర్చుని లేవడానికి ప్రయత్నం. పిల్లలకి నడకొచ్చినప్పుడు లేస్తున్నప్పుడు చూడాలి వాళ్ళ చిత్రం. 80 ఏళ్ళు వచ్చిన వృద్ధుడు ఎలా లేస్తాడో అలా లేస్తారు. జాగ్రత్తగా ముందు పాదాల దగ్గర 2 చేతులతో పట్టుకుని ఇలా 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 పైకి తీసి మోకాళ్ళ మీద చేతులు వేసుకుని ఇలా ఒంగుని కొంచెం నడుము ఎత్తుతారు. ఒక్కొక్కసారి అలా ఉండగానే ఊగిపెట్టి డబేళ్ళ కనబడిపోతారు. మళ్ళీ ఇలా చేతులు మెల్లగా తొడల మీదకి తెచ్చుకుని నడుము మీదకి లేచి ఇలా నిలబడతారు. నిలబడి బుడి అడుగులు తడబడే ముందు వాళ్ళకి ఎంత సంతోషమో మేము నిలబడిపోయామని. అమ్మ ఎదురుగుండా ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా కల్పవృక్షం ఉన్నట్టే. అమ్మ పమిట కొంగు గట్టిగా పట్టేసుకుని నోట్లో పెట్టేసుకుని అమ్మ కాళ్ళల్లో బుర్ర పెట్టేసి ఓ కూతలు కూసేసి ఆడేసుకుంటారు. అమ్మ ఎవరితోనో మాట్లాడబ్బా ఉండ్రా అంటూ ఉంటుంది. వాళ్ళకి అమ్మ పమిట కొంగు ఎంత భద్రమైన వస్తువు పసిపిల్లవాడికి. అలా కృష్ణ పరమాత్మ వచ్చి యశోదాదేవి దగ్గర నిలబడి మెల్లిగా ఇలా చేతులేసి లేవలేక నిలబడిన వాళ్ళ ఇలా చేతులు చాపుతూ లేచి నిలబడి ఓ చిన్న పట్టుపంచ కట్టుకుని మెళ్ళో అమ్మేమో హారాలు వేసింది. లేచి నిలబడి ఆ యశోద పట్టుకొంగు పట్టుకుని అక్కడి నుంచి ఇంకా నిలబడదామని కాదు, బుడి అడుగులు ఇలా తడబడిపోతుంటారు కదా, అది గట్టిగా పట్టుకుని ఇలా ఉయ్యాలా ఊపినట్టుగా ఉయ్యాలా ఊగుతున్నట్టు అమ్మ కొంగట్టుకుని ఊగుతుండేవట. ఊగుతుంటే మరి ఇలా వేసుకున్న పమిట జారిపోదు. అమ్మేమో ఒరే పమిట కొంగట్టుకుని ఉయ్యాలలో కూడా ఏంటే అన్న పిల్లాన్ని ఇలా లాగేదిట. ఇది మెల్లిమెల్లిగా ఈ అలవాటు ఎక్కడి వరకు వెళ్ళిందంటే యశోదమ్మ చీర కొంగు పట్టుకునేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత